వారి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం మనందరం కూడా ప్రతిరోజు సెంటర్కి వెళ్ళినప్పుడల్లా కూడా మనకు తారసపడుతూ ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఆ దేవస్థానం గర్భగుడిలోకి కూడా నీళ్లు వెళ్ళడం, పంతులు గారు ఆ నీళ్ళని ఎత్తుకోసుకొని స్వామివారికి ప్రసాదం చేయడం, కొన్నిసార్లు పావులు రావడం, పూజ చేద్దామని వెళ్ళిన పంతులు గారు అలాంటి పావులు చంపి మళ్ళీ ఆయన ప్రసాదం పెట్టుకొని ఆయన జాబ్కి వెళ్ళడం, ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలియకుండానే మనం మన దైనిక కార్యక్రమాలు చేసి కొంత సమకూర్చారు ఆ దేవస్థానం గురించి. మనం తాగునీరు అనేది ఒక 300 యూనిట్ల స్థాయి కంటే కూడా తక్కువ ఉండాలి, టీడీఎస్ స్థాయి అనేది. కానీ అప్పుడు మేము ఈ గ్రూప్ లో ఈ విషయం వచ్చినప్పుడు వాటి స్థాయిని ఆ నీళ్లు ఎలా ఉండేది అనేది టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1250 స్థాయి, 350 స్థాయి ఉన్న వాటర్ మనం తాగాలైతే 1250 స్థాయి ఉన్న వాటర్ సగం గ్రామానికి అది చేరడం జరుగుతూ ఉంది. ఊర్లో మీరు బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు ఎన్ని చూస్తే కూడా గాలి పట్టిపోయి ఉన్నాయి, మన బట్టలు పాడైపోయి ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటా ఉన్నాం అంటే సమస్య ఏదో నడుస్తూ ఉండదు, వాటిలో బతికేస్తాం అనుకుంటున్నాం తప్పితే పెద్ద సమస్య అనేది మనం గుర్తించుకున్నాం. అది ఈ గ్రూప్ దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో మన గ్రామంలో ఉన్న పెద్దల్ని, యువతను కూడా కలుపుకొని మన పంచాయతీ మీద మండల స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఒక 2 వారాల వ్యవధిలో ఆ వాటర్ సమస్య అనేది దాన్ని పరిష్కరించి ఆ బోర్డు వేసి మన ఊరికి మళ్ళీ ఒక 600 స్థాయి, 500-600 స్థాయి, ఇప్పుడే కూడా మంచినీళ్ళు అనేది లేదు, ఒక 500-600 స్థాయి వాటర్ని తీసుకురావడం జరిగింది. ఈ మొత్తంలో కూడా అంటే దాదాపు ఈ 4-5 ఏళ్ల ప్రయాణంలో మేము అందరం కూడా రియలైజ్ అయిన విషయం ఏంటంటే మనం అందరం చిన్నగా ఎక్కడెక్కడో జాబులు చేసుకునే వాళ్ళం, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళని కోఆర్డినేట్ అయ్యి 5,000, 10,000 మాకు కోచినంత మేము వేసుకునే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కానీ మేము అందరూ డిసైడ్ అయింది ఏంటంటే మన గ్రామంలో ఐక్యత అనేది రావాలి. ఈ ఐక్యత అనేది వస్తే ఏ సమస్యనైనా సరే ఇట్టే పరిష్కరించుకోగలము. మనలో ఐక్యత రావాలి అనే దానికి తర్వాత మేము ఈ గ్రామంలో డస్ట్బిన్ కలెక్షన్ దాని గురించి ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. దాని గురించి గ్రామంలో ఉన్న ఇదే గ్రూప్ని యూజ్ చేసుకొని ఈ గ్రూప్లో అప్పుడు దాదాపుగా ఎక్కువ మందిని యాడ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో వాళ్ళని మీకు 100 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయలు వేయండి అని అడగడం జరిగింది. ఒక్క పూటలోనే 107 మంది స్పందించి 100 రూపాయలు చొప్పున అందరూ వేస్తే 10,700 రూపాయలు సమకూర్చడం జరిగిందనమాట. దాన్ని ఒకసారి క్లీనింగ్కి ఉపయోగించాము. ఒక 2,800 రూపాయలు దానిలో ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 7,700 ఉంది. కానీ 1,800 ఓటింగ్ ఉన్న కాజీపేటలో ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ వస్తాయో ఐక్యత అనేది అది ఒక్కరోజే కనిపిస్తుంది. కానీ తర్వాత కూడా మనం ఈ ఐక్యత అనేది కొనసాగిస్తే చాలా కార్యక్రమాలు మనం చేసుకోగలము. తలా ఒక 50 రూపాయలు వేస్తేనే 1,800 × 50 రూపాయలు అంటే దాదాపుగా 9,000 రూపాయలు. 9,000 రూపాయలు ప్రతి నెల కూడా మనం వేసుకోగలం. 50 రూపాయలు కనుక తలా ఒక 50 రూపాయలు వేసుకుంటే ఇలాంటి దానికి ఐక్యత తీసుకురావాలనే కార్యక్రమంతో ఈ కోలాటం అనే దాన్ని ఒక సంస్కృతిని పెంపొందించడం అనే దానికే కాకుండా మనలో ఐక్యతను పెంచాలి. గ్రామాల్లో దాదాపు ఈరోజు సాయంత్రం 6 అయిందంటే అందరూ కూడా టీవీలు అతుక్కుపోయే పరిస్థితి. అతుకుపోతారు. ఏదైనా కరెంటు పోయిందంటే బయటకు వచ్చి మంచి మాటల కంటే కూడా చాడీలు, అంటే మా ఇంట్లో కూడా జరిగేది చాడీలు చెప్పుకోవడం ఇలాంటివి జరుగుతుంది. అలాంటి సంస్కృతి పోవాలి. ఒక మంచి కార్యక్రమాలు జరిగితే ఒక చోట సమకూర్చడం జరుగుతుంది, ఒక ఐక్యత పెరగడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వసుదైక కుటుంబం నుంచి కోలాటం చేద్దామని చెప్పి మేము అనుకున్నాం అన్నమాట. ఈ కోలాటం చేయడం అనేది 3 అక్షరాలు అయినప్పటికీ దీన్ని నిర్వహించడం అనేది చాలా చాలా శ్రమతో కూడుకున్న పని. మేము ఎక్కడో దూరంగా ఉంటాం. మేము సరే ఇన్ని శ్రమకు వచ్చి ముందుకు వస్తే ఊర్లో ఉన్న వాళ్ళు ముందుకు వస్తారో లేదో, నవ్వుతారేమో. ఒక వేరే గురువు గారిని మనం తీసుకురావాలి అంటే పరాయి ఊరికి సంబంధించిన గురువు గారిని మన ఊరిలోకి తీసుకురావాలి. అంటే ఒక మగ వ్యక్తిని తీసుకురావాలి. మేము ఎక్కడో ఉండి ఒక మగ వ్యక్తిని మన ఊరిలోకి పంపిస్తే అది ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కానీ అదంతా కూడా మేము చేయాలనుకున్న మంచి కార్యక్రమం అంతా కూడా చెడిపోవడం అనేది ఆదిలోనే అది అంతమవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము దీని గురించి చాలా కృషి చేసి దాదాపుగా 10 మంది గురువులని, తెలంగాణకు సంబంధించిన గురువులను కూడా మేము ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏంటి, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, అలాగే వాళ్ళు మందు తాగుతారా, సిగరెట్ అలవాటు ఉందా, ఇవన్నీ ఏరి కోరి వడపోసి మన గురువు గారిని ఎంచుకోవడం జరిగింది. గురువు గారి పేరు నున్న సుందరరామయ్య గారు. ఈయన దాసరపాలెం నుంచి వచ్చారు. ఈయన గురువు గారు మేము అనుకున్న దానికి
40 రోజులు ఈయనకి మన ఊరిలోనే ఉండి ఈయనకి అకామిడేషన్ ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఇవన్నీ చేసుకుంటా ఈయన్ని గౌరవించుకుంటా మనం తీసుకొచ్చి ఈయన ఏర్పాటు చేద్దాము. దాదాపు 38,000 రూపాయలకి గురువు గారిని ఆయనకి గురువు దక్షిణగా ఇద్దామని చెప్పి మాట్లాడుకుని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అయినా కానీ మాలో ఒక భయం, ఇంత కష్టపడి చేస్తున్నాము, ఇదంతా చేయడానికి కూడా చాలా మందిని కొన్ని గంటలు మేము ఆన్లైన్లో మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుకొని చేద్దాం అనుకున్నాము. ఇంత అయిన తర్వాత కూడా ఊర్లో జనాలు వస్తారా అనే దానికి ఊర్లో అనౌన్స్మెంట్ కూడా నేనే మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని అనౌన్స్మెంట్ మాట్లాడితే 750 రూపాయలు తీసుకుంటా ఉన్నాం. జనాల డబ్బు, నా జేబులో డబ్బు అయితే నేను ఇచ్చేస్తాను. జనాల డబ్బు అంటే దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా గ్రూప్ సభ్యులందరి బాధ్యత తీసుకొని మేము ఆ 750 రూపాయలు కూడా మన గ్రామానికే మనం వినియోగించాలి అనే ఉద్దేశంతో ఆ రికార్డింగ్ కూడా మేమే చెప్పి వాట్సాప్లో పంపించడం జరిగింది. మనం ఉన్నతంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇదంతా చేసుకొని మేము భయపడతా స్టార్ట్ చేసాము. మే 2వ తారీఖు మార్నింగ్ గురువు గారు వచ్చారు. ఉదయం అయింది 6:30 అయింది, 6 గంటలే చెప్పి 6:30 అయింది. 15 మంది పిల్లలు వచ్చారు. ఇంత కష్టపడ్డాము, వస్తానో రాదా అని చెప్పి భయం మాలో ఉంది. 6:45 20 మంది అయ్యారు. 6 పిల్లల్ని ఒక మంచి కార్యక్రమానికి మన గ్రామానికి ఒక సాంస్కృతిక సంపదని మీరు అందించాలనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వచ్చినందుకు ముందుగా తల్లిదండ్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు. తర్వాత సాయంత్రం అయింది. సాయంత్రం అయితే పెద్దవాళ్ళు రావాలి అని చెప్పామన్నమాట. పెద్దవాళ్ళు అంటే మన ఊర్లో మా ఇంటిలో పరిస్థితి చూసుకుంటేనే నేను మొన్న సీతారామ వారి పూజ తర్వాత రోజు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తామామలకి వాళ్ళ భర్త